కొన్ని ఏమో సర్కిల్ షేప్లో ఉంటాయి, ట్రయాంగిల్లో ఉంటాయి. దాంట్లో నుంచి చూడండి షేప్స్ అనేవి ఉంటాయి. నేచర్ నుంచి మనం నేర్చుకున్నాం. నేచర్ని ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తామో ఆటోమేటిక్గా మనం డ్రా చేయడం. ఇప్పుడు సపోజ్ కిడ్నీ ఉంటుంది, కిడ్నీ ఏ షేప్లో ఉంటుంది? ఒకలా ఉంటుంది, బీన్ షేప్ ఉంటుంది. ఎలా ఉంటుంది? సపోజ్ ఆరెంజ్ ఉంటుంది, చూసారు? ఆరెంజ్ మనం అది ఏదైతే ఒక పీస్ని తీసుకుంటామో ఏ షేప్ ఉంటుంది? సేమ్ అలానే ఉంటుంది. ఇవన్నీ జస్ట్ నేచర్ నుంచి ఇలా చూస్తూ మనం డ్రా చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, ఏదో ఒకటి నేర్చుకోవాలి, కొంచెం మన మైండ్ని రిలీఫ్ పెట్టుకోవాలనుకుంటే కొంచెం ఏం చేయాలి, మనం అప్పుడప్పుడు ఇవి డ్రా చేయడం కానీ, లేకుంటే డ్యాన్స్ కానీ, మ్యూజిక్ కానీ ఇవన్నీ నేర్చుకుంటూ కొంచెం మన మైండ్ని రిలాక్స్గా పెట్టుకుంటే మీరు ఏదైనా స్టడీలో కానీ, లేకుంటే మీరు ఏదైనా అనుకునే దాంట్లో ఫ్రీగా హ్యాపీగా మీరు అచీవ్ చేస్తారు దాన్ని. అర్థమైందా? మధ్యలో యాడ్స్ వస్తూ ఉంటాయి. ఏదైనా మూవీ చూస్తున్న టైంలో యాడ్స్ ఎందుకు వస్తాయి తెలుసా? మధ్యలో కొంచెం రిలీఫ్ కోసం వస్తాయి. ఎందుకంటే కంప్లీట్గా స్క్రీన్ చూస్తూనే ఉంటాం, మనం కళ్ళు ఆపుకోకున్నట్టు చూస్తూనే ఉంటాం. అప్పుడు యాడ్ వచ్చినప్పుడు జస్ట్ రిలీఫ్ అవుతాం అప్పుడు, రైట్? ఇలానే మనం డ్రాయింగ్ కానీ, మ్యూజిక్ కానీ, కరాటే కానీ, స్పోర్ట్స్ ఏదైనా సరే అప్పుడప్పుడు మనం కొంచెం ఇది రిలీఫింగ్ టైం అన్నట్టు, కొంచెం రిలాక్స్గా ఉండాలి, కొంచెం మనకు నచ్చింది చేయడం. ఇప్పుడు జనరల్గా ఒక టీచర్ టీచ్ చేస్తూ ఏం చేస్తారంటే ఏదో ఒకటి రఫ్ పేపర్ మీద ఇట్లా డ్రా చేస్తూ ఉంటారు, పెన్సిల్తో అయినా పెన్తో అయినా. ఆల్మోస్ట్ చాలామంది ఇలానే చేస్తూ ఉంటారు పిల్లలు. ఎందుకు చేస్తారంటే ఇటు ఒకటి నడుస్తూ ఉంటుంది, అటు ఒకటి నడుస్తూ ఉంటుంది. టీచర్ ఒకటి చెప్తుంటారు, మీరు ఏదో ఒకటి చేస్తుంటారు. అంటే మీరు కాన్సన్ట్రేట్ చేయట్లేదని కాదు, చేస్తూ ఉంటారు. ఇటు కూడా మీరు వర్క్ చేస్తూ ఉంటారు, హ్యాండ్ ఇట్లా రిలీఫ్ అవుతూ ఉంటారు. ఇలాంటివి డ్రాయింగ్లో ఏదైనా చేయాలనుకుంటే ఫస్ట్ చూడండి, షేప్స్ ఇంపార్టెంట్. షేప్ ఓకే, 2 డైమెన్షనల్ ఉంటాయి, 3 డైమెన్షనల్ ఉంటాయి. 3 డైమెన్షనల్ ఏవి చెప్పండి? క్యూబ్, సిలిండర్, పిరమిడ్, కోన్, ఇవన్నీ 3D ఫామ్లో ఉంటాయి అన్నట్టు. ఓకే, అయితే వీటిని బేస్ చేసుకునే డ్రాయింగ్ చేస్తాం అన్నట్టు. ఇప్పుడు ట్రంక్ ఉంటుంది, ఇది స్టెమ్ ఉంటుంది, ట్రీ స్టెమ్ మనకి సిలిండర్ షేప్ ఉంటుంది, రైట్? దాన్ని బేస్ చేసుకొని చేయొచ్చు. ఇలాంటివి డ్రాయింగ్లో యూజ్ అవుతాయి అన్నట్టు. షేప్స్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి రీజన్ ఏంటంటే, డ్రాయింగ్ అంటే ఏదో మనం నచ్చింది చేయడం పోవడం అని కాదు, దానికి కొంచెం హెల్ప్గా మనం ఏదైనా తీసుకున్నాం అనుకో ఇంకా పర్ఫెక్ట్గా చేస్తాం అన్నట్టు. ఓకే, జనరల్గా సర్కిల్